హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బల్లూరు. ఒరిస్సా హైకోర్టు మెయింటెనెన్స్ విషయంలో ఒక సంచలన తీర్పు ఇచ్చింది. మదన్ కుమార్ సత్పతి వర్సెస్ ప్రియదర్శిని పార్టీ అనే ఒక కేసులో భార్య ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చొని ఉద్దేశపూర్వకంగా భర్త నుంచి మెయింటెనెన్స్ అడగడానికి తప్పుపట్టింది. అయితే ఒరిస్సా హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ గౌరీ శంకర్ ఈ తీర్పునిచ్చారు. అసలు మన చట్టంలో ఏముంది? సిఆర్పిసి సెక్షన్ 125 ప్రస్తుతం వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత, దీంట్లో సెక్షన్ 144 ప్రకారము భార్య గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని ఎవరైతే తమని తాము సొంతంగా పోషించుకోలేని స్థితిలో ఉంటారో అలాంటి వారికి మెయింటెనెన్స్ అడిగే అర్హత ఉంటుందని చట్టం చెప్తుంది. అయితే ఈ కేసు పురాపురంలోకి వెళితే ఈ మదన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ప్రియదర్శిని ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసింది. ఆ కేసులో ఫ్యామిలీ కోర్టు వాదనలు విన్న తర్వాత భర్తకి 8,000 రూపాయల మెయింటెనెన్స్ పర్ మంత్ విధించింది. దీనికి సంబంధించి భర్త కోర్టులో వాదిస్తూ, నా భార్య ఆల్రెడీ డిగ్రీ చదువుకుంది, జర్నలిజం చదువుకుంది, మీడియాలో జాబ్ చేస్తుంది, శాలరీ వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ భర్త వాదనని ఫ్యామిలీ కోర్టు పరిగణలో తీసుకోకుండా 8,000 రూపాయల మెయింటెనెన్స్ వేసింది. అయితే ఈ జడ్జిమెంట్ తోని సంతృప్తి చెందని భర్త ఒరిస్సా హైకోర్టును ఆశ్రయించి అక్కడ ఈ కేసును ఛాలెంజ్ చేస్తే ఆ సింగిల్ బెంచ్ జస్టిస్ గా ఉన్నటువంటి గౌరీ శంకర్ గారు ఆ వాదనలు వింటూ ఒక తీర్పు వెలువరించారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే మదన్ కుమార్ తన భార్య ప్రియదర్శిని ఇద్దరు కూడా డిస్ప్యూట్ వచ్చి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళిన తర్వాత భార్య మదన్ కుమార్ భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసింది. దాంతో ఫ్యామిలీ కోర్టు 8,000 రూపాయల నెలకు మెయింటెనెన్స్ కట్టాలని తీర్పిచ్చింది. అయితే ఆ వాదనలో భర్త మదన్ కుమార్ ఆల్రెడీ తన భార్య మీడియాలో జాబ్ చేస్తుంది, జీతం వస్తుంది, సెల్ఫ్ సస్టైన్ గా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో 32,541 రూపాయల జీతం వచ్చేటువంటి నాలుగు ఒక చిన్న ఉద్యోగికి నెలకి 8,000 మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, దయచేసి తగ్గించండి అని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఫ్యామిలీ కోర్టు కన్సిడర్ చేయలేదు. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో సంతృప్తి చెందని భర్త మదన్ కుమార్ ఒరిస్సా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సింగిల్ బెంచ్ జస్టిస్ గా ఉన్నటువంటి గౌరీ శంకర్ గారిని ఆశ్రయిస్తే అక్కడ వాదనలు విన్న తర్వాత కోర్టు భార్యకి సంబంధించిన ఆ ఉన్నత చదువు కావచ్చు, తాను చేసిన ఉద్యోగం కావచ్చు, ఆమెకు వచ్చి జీతం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ మదన్ కుమార్కి ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి 8,000 రూపాయల మెయింటెనెన్స్ ని 5,000 రూపాయలకి తగ్గించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భార్య ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడానికి అర్హత ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా ఇంట్లో ఖాళీగా కూర్చొని భర్త నుంచి మెయింటెనెన్స్ అడగడానికి ప్రయత్నం చేస్తే ఇది ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా సూచించింది. అయితే గతంలో ఇలాంటి మెయింటెనెన్స్ కేసులకు సంబంధించి కూడా మనోవర్తికి సంబంధించిన కేసులో కూడా సుప్రీంకోర్టు ఒక 6 మార్గదర్శకాలని ఇచ్చింది. ఆ 6 మార్గదర్శకాల ప్రకారమే లోవర్ కోర్ట్స్ గా ఉన్న హై కోర్ట్స్ కావచ్చు, ఇంకా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా దాని ప్రకారమే పనిచేయాలని చెప్పి కూడా సూచనలు ఇచ్చింది. ఈ కేసు గురించి మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.